మనం చూసుకున్నట్లయితే కళాత్మక డైరెక్టర్ ఇక లేరు. భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టి సత్తా చాటిన హైదరాబాదీ సమాంతర చిత్రాల్లో ఎన్నో కథలు పాత్రలకు సజీవ రూపాన్నిచ్చిన సినీ మాంత్రికుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. ప్రకటనలు, డాక్యుమెంటరీలతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందారు. ధారావాహికలపై తనదైన ముద్ర వేశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. అయితే శ్యామ్ బెనగల్ 1934 డిసెంబర్ 14 హైదరాబాద్లో జన్మించారు. సికింద్రాబాద్ మెహబూబ్ కళాశాల, నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన విద్యాభ్యాసం సాగించి ఆయనకు భార్య నీరా బెనగల్, అదేవిధంగా కుమార్తె పియా బెనగల్ అయితే ఉన్నారు. వాస్తవిక చిత్రాలతో ప్రత్యేకత చాటారన్నమాట ఆయన. 1959లో ముంబైలోని ఓ యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్గా చేరారు. తొలి సినిమా అంకుర్లోనే విశేష గుర్తింపు సాధించారు. జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను సొంతం చేసుకున్నారు. వాస్తవిక చిత్రాల దర్శకుడిగా తనదైన ప్రత్యేకత ప్రదర్శిస్తూ చరణ్ దాస్ చోర్, మందన్, భూమిక, అనుగ్రహం, జునూన్, మండి, త్రికాల్, సుహాస్, సూరజ్ కా, సాత్వ గోడ, సర్దారి బేగం, హరి బరి, జుబేదా తదితర చిత్రాలకు తెరకెక్కించారు. ఆయన చివరిగా తీసిన ముజీబ్ ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్ గతేడాది విడుదలైంది. చివరి వరకు సినిమాతోనే తన ప్రయాణం కొనసాగించారు. ఆయన పలు లఘు చిత్రాలు, ధారావాహికలు కూడా ఒకటి తీశారనమాట. సో మొత్తం మీద చూసుకుంటే ఆయన పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియాని ధారావాహికగా తెరపైకి తీసుకొచ్చారు. సత్యజిత్ రే, సుభాష్ చంద్రబోస్ జీవిత కథలతో డాక్యుమెంటరీలు తీశారు. తెలుగు ధారావాహికగా అమరావతి కథలో కూడా తెరపైకి అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఆయన అయితే చనిపోవడం అయితే జరిగింది. మొత్తం మీద చాలా పురస్కారాలు అయితే గ్రహించారు ఆయన. మొత్తంగా పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అయితే వచ్చింది, అలాగే ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం కూడా వచ్చింది. రాజ్యసభగా కూడా ఎన్నికయ్యారు, రాజ్యసభకి కూడా. సో ఈ విధంగా అటు రాష్ట్రపతితో సహా దేశంలో ఉన్న ప్రముఖులందరూ కూడా సంతాపం తెలియజేశారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్